ఏమే చిన్నప్పటి నుంచి అంతా లేటే, స్కూల్కి లేటు, కాలేజీకి లేటు, ఆఖరికి పెళ్లికి కూడా లేటే. ఇదిగో ఇప్పుడు స్టేషన్ కూడా లేటే. ఇంకెప్పుడే నువ్వు టైంకి తగ్గట్టుగా చేసేది? అమ్మా ఏందే స్టేషన్ లోనే ఉన్నా. కాలబెట్టావులే గాని అన్ని సర్దుకున్నావా నీట్గా? అన్ని చార్జరు పెట్టుకున్నా. ఎంగేజ్మెంట్ డ్రెస్ అమ్మా ప్లీజ్ ఆప్. ఇంకా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా క్వశ్చన్స్ వేస్తా ఉంటే ట్రైన్ వెళ్ళిపోద్ది. ఇంకా నేను ఉంటా, బాయ్. సరే గాని ట్రైన్ ఎక్కడి వరకు వచ్చింది అనేది అప్డేట్ ఇస్తూ ఉండు. అమ్మా మహాతల్లి, ఇవన్నీ నేను పప్పాకి ఫోన్ చేసి చెప్తాను కానీ తమరి సీరియల్ టైం అవుతుంది అనుకుంటా. పోయి చూసుకోపో, బాయ్. హలో, ఏంటే రీచ్ అయ్యావా? ఇప్పుడే. ట్రైన్ వచ్చిందా? ఇంకా లేదు. అంతా ఓకే కదా? హా 4 days లో ఎంగేజ్మెంట్ ఉంది, మర్చిపోవద్దు. వచ్చేసేయండి. చూస్తాను లేవే, కుదురుతుందో లేదో. నా పేరు తారా, నా ఏజ్ 23. నేను చెన్నైలో ఐటీ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. మాది ఓ మిడిల్ క్లాస్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటే బ్రాహ్మిన్స్ అనుకోకండి, మిడిల్ క్లాస్ అమ్మాయిలం కదా. మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇంకో 4 daysలో నా ఎంగేజ్మెంట్. మా కండిషన్ ప్రకారం నేను 1 year జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు మా పప్పాకి ఒక అబ్బాయి నచ్చాడు. నాన్న ఆ అబ్బాయితో సంబంధానికి ఓకే చెప్పాడు. అమ్మ నాన్నల కోసం నేను కూడా ఓకే చెప్పాల్సి వచ్చింది. పెళ్ళనగానే అమ్మని అడిగాను, అప్పుడే పెళ్ళేంటని. సింపుల్గా ఆన్సర్ చెప్పేసింది, ఇప్పటికే చాలా లేట్ చేశామని. ఆ మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఈ మూమెంట్లో నాలో ఏదో తెలియని కన్ఫ్యూజన్. నా ప్రాబ్లం పెళ్లి చేసుకోవడం కాదు, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడం. అది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. అతను నాకు కరెక్టేనా? ఏమో, ఈ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. తారా, ఓకే? నీకు విషయం చెప్పాలి. ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి నీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. నేను స్మోకింగ్ చేస్తాను అండ్ డ్రింక్ కూడా చేస్తాను. బట్ అకేషనల్లీ, వెరీ రేర్, 3 monthsకి ఒకసారి అలా. ఈ విషయం ఇప్పుడు నీకు తప్ప మా ఇంట్లో ఎవరికి తెలీదు. మన మ్యారేజ్ అయ్యేలోపు ఎలాగోలా మానేస్తాను. అన్ని బ్యాడ్ హ్యాబిట్సే కాదు,
కొన్ని గుడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. నేను పెద్ద ఫుడీ, బాగా తింటాను. అవును, అడగడం మర్చిపోయాను, నీకు వంట వచ్చా? ఏం పర్లేదులే, నేను చేసుకుంటా పెళ్ళేలోపు. నాకు వైట్ సాస్ పాస్తా అంటే చాలా ఇష్టం. ఐ లవ్ ఇట్. ఎప్పుడైనా ట్రై చేసావా? చేయకపోతే యూ షుడ్ ట్రై ఇట్. చాలా బాగుంటుంది, వర్త్ ఇట్. తారా, నీకు నేనంటే ఇష్టమా? తారా, నీకేమంటే ఇష్టం? తారా, 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 నీకు ఏమంటే ఇష్టమని అడుగుతున్నా. సారీ, కంపెనీ కాల్. రెసిగ్నేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. ఐ షుడ్ టేక్ ఇట్. మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం బావగారు. ఇంకా బయలుదేరుతాం. సరే అండి, సరే. అబ్బాయి ఎక్కడే? అక్కడే ఉన్నాడమ్మా. సరే బావగారు, ఇంకా వెళ్తాం. నమస్తే అండి. ఇంకా అన్ని మూటగట్టి పక్కన పెట్టిరా, వంట నేర్చుకుందువు. పప్పా, పప్పా కాదు, పప్పు చేయటం నేర్చుకో. పద. పప్ప చూడు. హాయ్. హాయ్. మీ అమ్మ వంట నేర్చుకోమనడం విన్నాను బయట నుంచి. ఓ, ఏమనుకోకుంటే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. రేపు మీ ఇంటికి వస్తాను, నా కోసం వైట్ సాస్ పాస్తా చేసి పెడతావా? డోంట్ వరీ, ఆ లింక్స్ పెడతాను, వాటిలో చూసి ట్రై చేయి. చేస్తాను. బై ద వే, ఈరోజు చాలా అందంగా ఉన్నాం. ఇదిగో, నువ్వు ఎంత కోపంగా చూసినా వంట మాత్రం నేర్చుకోవాల్సింది. చెప్పానుగా, గాలివాటంగా ఫ్లోలో వెళ్తున్నానని. ఇప్పుడు ఆ గాలి సుడి గాలిలా మారింది. వాళ్ళకి నచ్చిన డైరెక్షన్లో నన్ను డైరెక్ట్ చేస్తున్నారు. చెప్పిందే చేయాలి. ఇదే రూల్, ఇదే ఫాలో అవ్వాలి. ఇదే ఫాలో అవుతాను. గుడ్ మార్నింగ్. నేను 10:30కి వస్తాను. ఐ హోప్ యూ మేక్ ఇట్ ఫర్ మీ. ఓకే. థర్టీ మినిట్సా? మన వల్ల అవ్వదు. ఇది ఇంగ్లీష్. 2 minutesలో వైట్ సాస్ పాస్తా చేయడం ఎలా? ఇది మనకు కావాల్సింది. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వనక్కం. కట్ కట్. ఉన్నదే 2 నిమిషాలు, దాంట్లో వంట చెయ్యి. ఈ ఆజాములు వనకడాలు మనకెందుకురా? నీ ఛానల్ని బయట ఎవడు దేకను కూడా దేకట్లేదు. రాఘవేంద్రరావు గారు, నాకు తెలుసు, మీరు మళ్ళీ హిస్టరీలు తీకండి ప్లీజ్. వంట చేస్తాను, తగలబెట్టండి. నువ్వు చేసేది అదే కదా. రాఘవేంద్రరావు గారు, మనం మళ్ళీ స్టార్ట్ చేద్దామా ప్లీజ్? 3, 2, 1 గో. హాయ్, నేను మీ కుకింగ్ మ్యాన్. కట్ కట్. మళ్ళీ ఏమైంది రావు గారు? అంతా బాగానే ఉంది,
కానీ ఫ్రేమ్లో ఏదో మిస్ అవుతుంది. ఫ్రేమ్లోనా? రావు గారు, మీరేం డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కాదండి. మీరు మా నాన్న క్లర్క్ రాఘవేంద్రరావు గారు. ఏదో బడ్జెట్ లేక మిమ్మల్ని పెట్టి వీడియోలు చేస్తున్నందుకు. అవునా? సరే అయితే బయటికి వెళ్తున్నా, వచ్చాయి చెప్పు వింటా. రావు గారు అంత గొప్ప మనిషి అండి. వీడియోలకు బడ్జెట్ లేకపోయినా వీడియోలు తీస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి బాబు. బలవంతంగా చెప్తున్నట్టుంది, ఎందుకులే. భగవంతుడా అంటున్నానండి, ఇందులో బలవంతం ఏం లేదు. మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. సరే, 3, 2, 1 యాక్షన్. ఎందుకురా కట్టన్నావు? అంకుల్, నేను జస్ట్ హచ్ అన్నాను. ఐ మీన్ జస్ట్ తుమ్మాను అంతే. యా మామ, జస్ట్ తుమ్మాను రా. అయినా ఇప్పుడు ఎందుకు రా తుమ్మినావు? తప్పారా? తుమ్మడం కాదు, కట్ చెప్పడం తప్పు. అసలే వాడి దరిద్రాన్ని తట్టుకోలేకపోతుంటే నువ్వు దరిద్రానికి దాయాదిలా తయారయ్యావు. పోరా బయటికి. అంకుల్, ఇంకోసారి గనక అమ్మాయిల ముందు అంకులను పిలిచావనుకో, నీకు ట్వింకిల్ స్టార్స్ కనపడేలా కొడతా. శని ఎదవా, పోరా బయటికి. అరే చూడరా. పోరా, పొమ్మంటున్నారు కదా. నన్ను పోరా బయటికి. అంకుల్, నన్ను బయటకి పోతావా లేదా? పోవే లేగునాయాలా. అరే ఎడిటింగ్కి నా దగ్గరికే రావాలి, అప్పుడు చెప్తా మీ సంగతి. ఈసారి చీపురు తెగుద్దేదవా. అదొక ఎడిటింగ్, నువ్వు ఎడిటరు. తమ్నేల్ ఎలా పెడదాం? ఇలా ఇలా బాగోదేమో. ఇలా ఇలా పైకి పెట్టి. అయిపోయిందే, మొదలు పెడదామా? ఆరంభిక్లమా? బాబు గారు, బయట మీకు పీకే పనులు ఏం లేవేమో, నాకు చాలా ఉన్నాయి. యు మీన్ ప్లకింగ్ వర్క్స్? ఇంటూ ఒక్కళ్ళు పనికొచ్చేవాళ్ళు లేరు, అన్నీ నే చేసుకోవాల్సింది. ఇలా పొలగాలు చెప్పడానికి మటుకు బాగా వస్తారు. ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరు సూర్యుడు నెత్తి మీద ఎక్కేంత వరకు బెడ్డే దిగరు. ఈ బోకులు కూడా నేనే దోముకోవాలి, ఎవ్వరు పట్టించుకోరు. అమ్మా, ఇదిగో ఇది కూడా నేనే దోముకోవాలి. అమ్మా, అమ్మా ఏం చేస్తున్నావు వాచ్తో? టైము తప్పేమోందని చూస్తున్నానే, లేకపోతే నేనే లేటుగా లేచానా? టైం కరెక్ట్గానే ఉందమ్మా. నువ్వు తొందరగా లేవడం ఏంటే? నాకైతే నమ్మబుద్ధి కావట్లే. టైము తప్పేమోనని చూస్తున్నా. ఆ పళ్ళు చూడు పచ్చగా ఉన్నాయి. పేస్ట్ తినక ఫస్ట్ బ్రష్ చేయి. అమ్మా, ఏందో ఏడ్సు. ఈరోజు నేను వంట చేస్తాను. ఈరోజు నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ నేనే చేస్తా. ఏంది? వంట చేస్తానమ్మా, అఖిల్ వస్తా అన్నాడు. ఏదో ఒకటి తినేటట్టు చేస్తావు. పర్లేదులే, నీకన్నా బాగానే చేస్తాను. అంటే నీకంటే ఎవరు బాగా చేయలేరు అంటున్నానమ్మా. అన్నీ చేసి ఈ బోకులు తోమకబో, నీ సంగతి చెప్తా. ఇంతకీ ఏం తగలబెట్టబోతున్నారు? వైట్ సాస్ పాస్తా. పైపు కొట్టాలేనా? తగలబెట్టు. ఈ ఫోన్ చూసేనా? తగలబెడతావు, నిజంగా తగలబెడతావు.
వెల్కమ్ టు కుకింగ్ మ్యాన్. 2 నిమిషాల్లో వైట్ సాస్ పాస్తా చేయటం ఎలా 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 అని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, ఇవాళ మనం చేసి చూసేద్దాం. వంట చేయాలంటే ముందుగా చేయాల్సిన పని ఏంటో తెలుసా మీకు? స్టవ్ వెలిగించాలి. జోక్ నచ్చితే నవ్వండి, నచ్చకపోతే మాత్రం కమెంట్స్లో మాత్రం తిట్టకండి ప్లీజ్. కర్మరా బాబు, వీడి చెత్త చూపు. పాస్తా చేయాలంటే ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్: పాస్తా, సాల్ట్ వాటర్, మిల్క్, మైదా అండ్ ఏవైనా మీరు తరగగలిగే వెజిటేబుల్స్, చీజ్, పెప్పర్ అండ్ ఆయిల్. చాలా సింపుల్. ముందుగా మనం చేయాల్సిన పని పాస్తాని సాల్ట్ వేసిన వాటర్లో ఉడికించాలి. ఆ తర్వాత మనం పక్కనే ఇంకొక స్టవ్లో ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో మనం ఆయిల్ వేసి ఉన్న వెజిటేబుల్స్ని బాగా వేయించాలి. అలా వేగాక చీజ్, పెప్పర్ అండ్ సాల్ట్ వేసి కలిపేసేయాలి. బాగా కలిసాక మనం ఈ మైదా వేసి ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. మెల్లగా మనం నెక్స్ట్ ఈ పాలు వేసి మళ్ళీ ఇలా ఇంకొక రౌండ్గా తిప్పుతూ ఉండాలి. బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో మనం ఇటు సైడ్ ఉడుకుతున్న పాస్తా తీసుకొని ఉడికిందో లేదో మెత్తగా ఒత్తి చూడ ఉడికే ఉంటుందిలేండి. ఈ పాస్తాని అండ్ ఇటు సైడ్ వేగుతున్న ఈ రెండింటిని కంబైన్ చేయాలి. ఈ పాస్తాని ఇటు సైడ్ వేశాక మళ్ళీ బాగా వేగే వరకు వెయిట్ చేయాలి. అంతే, 2 నిమిషాల్లో మీకు కావాల్సిన వైట్ సాస్ పాస్తా రెడీ. అండ్ సబ్స్క్రైబ్ టు కుకింగ్ మ్యాన్. బై బాయ్. ఖట్రావు గారు, ఈ కుక్గా ఉండడం చాలా కష్టం అండి. కుక్కువా నువ్వు? యా, of course, obviously. కుక్కర్కి మూత పెట్టడం రాదు, నువ్వు కుక్కువా? ఉమ్మడం కూడా వేస్టేరా, వేస్టే. అదప్పుడు, ఇప్పుడు నేను కుక్ నుండి చెఫ్ అయ్యాను. ముందు కుక్కి షెఫ్కి తేడా ఏంటో చెప్పురా, అప్పుడు నువ్వు కుక్ అని ఒప్పుకుంటా. కుక్ అంటే చెఫ్. ఇవన్నీ ఎందుకు రావు గారు? పాస్తా చల్లారిపోతుంది, రండి తిందాం. రే నిశాంత్, పాస్తా రెడీ ఆరా? ఓ కుక్కు, బయట నీ కుక్ వచ్చింది, దానికి పెట్టు నీ పూస్తా. ఏం ఆర్డర్ చేసి వచ్చావే? డెలివరీ బాయ్ అనుకుంటా. సారీ బాబు, డెలివరీ బాయ్ అనుకున్నా. రా లోపలికి రా. పర్లేదండి. రా బాబు. రా బాబు రా. నీకోసం తారా వంట చేస్తుంది, కూర్చోండి. తారా, తారా. ఏమే, ఎక్కడా? వస్తానమ్మా, అరవకు. వస్తోంది. అందుకే అప్పుడప్పుడు వస్తూ ఉండాలి వంటగదికి. మొహమాట పడకు బాబు. అసలు ఎవరైనా టిఫిన్కి పైపు గొట్టాలు తింటారా? శుభ్రంగా ఉప్మా తింటారు. ఏంటంటే పైపు కొట్టాలా? అదే బాబు, నాకు ఇంగ్లీష్ రాదు. ఆంటీ, నేనే తారని అడిగి మరీ చేయించుకున్నాను. నాకు ఈ వైట్ సాస్ పాస్తా అంటే చాలా ఇష్టం. అవునా బాబు? ఏం పర్లేదు, టిఫిన్కేంటి, భోజనానికైనా తినచ్చు. అవును కదా తారా? మొహమాట పడకు బాబు, తిను. చాలా. ఇంకా కావాలంటే వడ్డించుకో బాబు. ఓకే అండి.
మొహమాట పడకయ్యా, తిను. వస్తున్నానమ్మా, ఒక్క నిమిషం. తూతూ, ఏం దరిద్రం చేసచ్చావే, అంత చండాలంగా ఉంది. అవ్వా, అది వంటానే? పెంటది. అసలు ఏ కుక్కైనా తింటుందా అనేది? ఏం చేసి చచ్చావు చూడు కిచెన్ని. తినవే, తిను, పట్టు. ఎట్లుంది? మాకు అలానే ఉంది మరి. ఆ యూట్యూబ్లో చూసి చేస్తే వచ్చేది పెంటే. మనిషి అన్నోడు ఎవడైనా తింటాడే దాన్ని? ఈ జన్మలో నీకు వంట రాదు, ఒక్క పని కూడా సరిగా రాదు. మొహం చూడు, మొహం పోడు మొహం. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏం చెప్పిస్తావని నేను? ఈ దరిద్రాన్ని తినిపించి చచ్చావు. ఇంకొకసారి యూట్యూబ్ని చూసి పెంటం చేసావనుకో, నీ సంగతి చెప్తా. కాళ్ళు ఎరగొడతా నీ కోపం అంతా డోర్ల మీద చూపిస్తే. అసలే డోర్లు కాస్ట్లీ. నేనంతా యూట్యూబ్ లో కరెక్ట్గా చెప్పినట్టే చేశానమ్మా. అయితే ఆ యూట్యూబ్ వాడి మీద చూపించు నీ కోపం అంతా, నా మీద కాదు. ఆంటీ, నేను మాట్లాడినా? ఏం లేదులే బాబు, మాకిది మామూలే. ఒక్క నిమిషం ఆగు బాబు, నేనే ఉప్మా చేసుకొని తీసుకొస్తా. ఆంటీ, యాక్చువల్లీ మీటింగ్ ఉందండి, నేను వెళ్ళాలి, మర్చిపోయాను. వెళ్ళాలంటే బాయ్. బాబు, గుప్పమంటది ఎలా ఉంటుందో. రెండు నిమిషాల్లో వంట చేస్తావా? ఆగ్రా, నీ పని చెప్తా, ఆగు. ఏమనుకుంటున్నావు? రే నిశాంత్, బాబు కుక్కు నిశాంత్. నన్నెవరో పిలిచినట్టున్నారు. బాబు కుక్కు, పిలిచింది నేనేరా. యా, టెల్ మీ. ఎవరో కోడి తారా అంట కమెంట్ పెట్టింది మన వైట్ సాస్ పాస్తా వీడియోకి. మన గొప్పతనం గురించి గొప్పగా పెట్టుంటారు, అందరికీ వినపడేలా చదవరా. ఓయ్ కుక్కు, నీ వంటంటే ఆ కుక్కర్ కూడా పడట్లేదురా. నువ్వు చదవరా గట్టిగా. ఒరే పని లేని పనికి మాలినోడా,